ఓకే నాన్న, లెడ్జర్ చాప్టర్ థియరీ చెప్పేస్తున్నాను, ఫాస్ట్ గా చెప్పేస్తాను. దీంట్లో మనం చాలా విషయాలు తెలిసినాయి. ఇంకో accounting involves recording, classifying, summarizing financial transactions. Recording is done in journal and classification of recorded transaction is done in ledger. The journal doesn't provide all the information regarding a particular account at one place, and it does not show the net effect of various transactions affecting a particular person, assets, revenue, and expense. Hence, to know the summary of individual accounts, the ledger is prepared. Nana key line రాసుకోండి. Summary of individual accounts. To know the లెడ్జర్ అని హెడ్డింగ్ పెట్టి రావాలి సార్. అవును, ముందు ఎక్కడో పెట్టేశారు కదా. ముందు పెట్టాం సార్, ఇప్పుడు లెడ్జర్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోము సార్. ఏం అవసరం లేదు, జస్ట్ క్యాజువల్ గా పాయింట్ లా రాసుకోండి. టు నో ద సమ్మరీ ఆఫ్ ఇండివిజువల్ అకౌంట్స్ ద లెడ్జర్ ఇస్ ప్రిపేర్. రాసారా? స్పీడ్ అప్. మీ బుక్స్ ఉన్నాయి కదా, మీ బుక్స్ లో చూసి రాసుకోండి, లేకపోతే బుక్ లో ఇస్తారు అవి. ఓకే నెక్స్ట్ నాన్న, ఆ పైన థియరీ ఉంది కదా, ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను, మీకు చదివితే అర్థమైపోద్ది. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడగండి. Ledger is a book with various accounts, real, personal, and nominal, and each account is shown on a separate page that gives the details of different transactions and its summary. Okay, ledger is a book of account containing a classified summary of every transaction recorded in the journal. లెడ్జర్ అనే బుక్ లో జర్నల్లో రాసిన ప్రతి ట్రాన్సాక్షన్స్ ఒక స్పాట్ కి తీసుకొచ్చి క్లాసిఫై చేసి సమ్మరీ చేశారు. అంటే క్లాసిఫైడ్ అంటే ఏ లెడ్జర్ కి ఆ లెడ్జర్ అవ్వాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్ని అందులో వేసి సమ్మరైజ్ అంటే టోటల్ చేయడం. ఓకే నెక్స్ట్, అకార్డింగ్ టు ఎల్సీ కూపర్, ద బుక్ విచ్ కంటైన్స్ క్లాసిఫైడ్ అండ్ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ ఇస్ కాల్డ్ లెడ్జర్. అన్న రకరకాల ఆథర్స్ వస్తారు, అందరూ చెప్పి కాన్సెప్ట్ ఒకటే, సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రం రకరకాలుగా ఉంటుంది. మీరు మాత్రం మీకు నచ్చినట్టుగా రాయండి, సరేనా? ఇవేం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద బుక్ కంటైన్స్ ఎ క్లాసిఫైడ్ అండ్ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ ఇస్ కాల్డ్ లెడ్జర్. లెడ్జర్ అంటే అదంట, అంటే ఎవరి ప్రకారం? ఎల్సీ క్రాపర్ ప్రకారం. ఓకే, లెడ్జర్ ఇస్ a main book which contains all the accounts in which transactions are recorded in the books of original entry or transferred. ఏంటది? అకౌంట్స్ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, జర్నల్ ఉంది కదా, జనరల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. లెడ్జర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ నాన్న, లెడ్జర్ ఈజ్ ఈక్వల్ టు బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ అని రాసుకోండి. లెడ్జర్ ఈజ్ ఈక్వల్ టు బుక్ ఆఫ్ సెకండరీ అంటే జర్నల్ ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, అంతే. బికాస్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫైనల్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద లెడ్జర్. ఓకే, అడ్వాంటేజెస్ నాన్న, మీరేం కంగారు పడద్దు, భయపడద్దు. థియరీ మళ్ళీ మనం స్పెషల్గా నోట్స్ రాద్దాము, దానికి రివిజన్ కూడా ఉంటుంది, సరేనా? ఓకే సార్. ఫస్ట్ కాన్సెప్ట్స్, ప్రాక్టికల్, హై స్కోర్. ఫస్ట్ హై స్కోరింగ్ మొత్తం కంప్లీట్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తా థియరీ. అడ్వాంటేజెస్, ద ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఎ గ్లాన్స్, అంటే ఒక్కసారిగా చూస్తే మొత్తం కనపడుతుంది. అంటే లెడ్జర్ ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం నీ పుస్తకాల్లో రాసిన అన్ని జర్నల్ ఎంట్రీస్ లో ఆ ఒక్క అకౌంట్ది కంప్లీట్ గా చూడాలనుకుంటే ఒక గ్లాన్స్ లో తెలిసిపోతుంది. ఓకే, అడ్వాంటేజెస్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ రాసండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అట్ ఎ గ్లాన్స్. నాన్న స్పీడ్ అవుతుందా? కొద్దిగా థియరీ స్పీడ్ అయినా పర్వాలేదు, పుస్తకాలు మీ దగ్గర ఉంటాయి. అది అర్థం అవ్వకపోయినా ఇంగ్లీష్ వచ్చినోడు ఎవడైనా అడిగినా చెప్పేస్తారు. కాన్సెప్ట్ నేర్చుకోండి మీరు, ప్రాక్టికల్ కాన్సెప్ట్ ని, సరేనా? నెక్స్ట్, సెకండ్ అడ్వాంటేజ్ అర్థమెటికల్ యాక్యురసీ. అర్థమెటికల్ యాక్యురసీ అంటే తెలుసు కదా, కరెక్ట్ ఫిగర్స్ వస్తాయి అంతే. రాసుకున్నారా సెకండ్ పాయింట్? నెక్స్ట్ థర్డ్ పాయింట్, రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్. It facilitates third point కూడా రాసుకోండి. It facilitates the preparation of financial accounts for ascertaining the operating result and financial position of the business concern. అంటే ఏంటంటే ఆ బిజినెస్ ఆపరేషన్స్ కోసం ఫైనల్ అకౌంట్స్ తయారు చేయడానికి, ఆపరేటింగ్ రిజల్ట్స్ అంటే బిజినెస్ జరగడం వల్ల వచ్చే ప్రాఫిట్స్ తెలుసుకోవడానికి, అండ్ ఫినాన్షియల్ పొజిషన్ అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్.
The data supplied by various ledgers are summarized, analyzed, and interpreted for obtaining various accounting information. సో ఈ డేటా ద్వారా సమ్మరైజ్ అంటే ఒకే చోట చేర్చి టోటల్ చేస్తాం. ఓకే, అనలైజ్ అంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏది ఎందుకు ఎంత అయ్యింది ఇలా జరుగుతుంది అని. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏది లాస్ అవ్వడం, ఏది ప్రాఫిట్ అవుతుంది. ఇంటర్ప్రిట్ చేయడం అంటే దీని వల్ల ఇది లాస్ వచ్చింది, దీని వల్ల ఈ క్యాలిక్యులేషన్స్ తెలుసుకోవడాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఫర్ అబ్టైనింగ్ వేరియస్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఈ లెడ్జర్స్ వల్ల ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ఓకే ఓకే సార్. ఇది నార్మల్ లాంగ్వేజ్ నాన్న, నేను ఇది డీటెయిల్డ్ గా చెప్పలేను కాదు, అంత అవసరం లేదు, అంతే వేస్ట్. నేమ్ ఆఫ్ ద అకౌంట్ నాన్న, ఇది లెడ్జర్ ఫార్మాట్. ఓకే రాసుకుంటారా? ఒక్క నిమిషం అలాగే ఉంటుంది. నేను లెడ్జర్ లాగా ఇస్తారు కదా మొన్న ఈ మరి అందులో అది రఫ్ జర్నల్ రాయాలా సార్? ఏంటది? ఇదంతా సిడబ్ల్యూలో రాయాలి సార్. సిడబ్ల్యూ అంటే మనం ఒక నోట్స్ రఫ్ గా రోజు ప్రాబ్లమ్స్ అయితే చేసేస్తున్నాం కదా, అందులో రాసుకో. రన్నింగ్ నోట్స్ లాంటివి. సిడబ్ల్యూ సార్ పేరింగ్ నోట్స్ ఉంది కదా సార్, అందులో ఓన్లీ సమ్సే కదా సార్ రాయాల్సింది. అందులో ఓన్లీ ప్రాబ్లమ్స్, థియరీ మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం, సరేనా? సెపరేట్ గా పేరు చేస్తాం సార్ సమ్స్ అన్ని. ఓకే ఓకే, జర్నల్ లో దానికి వేరే టైంలో చూస్తాను, సరేనా? జర్నల్ ఫోలియో చెప్పాను కదా, జర్నల్ ఏమో లెడ్జర్ ఫోలియో నెంబర్ ఉంటుంది, గుర్తుందా? గుర్తుంది సార్, గుర్తుంది సార్. అక్కడ ఈ పేజ్ నెంబర్ రాస్తాం, ఇక్కడ ఆ పేజ్ నెంబర్ రాస్తాం. ఏం లేదు, మీ నోట్స్ లో క్వశ్చన్ నెంబర్ రాసుకుంటారా? ఎందుకు రాసుకుంటారు? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఏ క్వశ్చన్ చూడడానికి. సో అలాగే ఇది జర్నల్లో ఉన్న వచ్చారు లెడ్జర్లో ఎక్కడ రాసాం, లెడ్జర్లో ఉన్నది జర్నల్లో ఎక్కడ రాసాము, ఈజీగా తెలుసుకోవడానికి లెడ్జర్ ఫోలియో నెంబర్స్, జర్నల్ ఫోలియో నెంబర్స్ వాడతాం, సరేనా అన్న? ఫార్మాట్ నెక్స్ట్ గీస్తారు కదా, నెక్స్ట్ కి వెళ్తున్నా. ఇది నీట్ గా డీటెయిల్డ్ గా స్కేల్ పెన్సిల్ వాడుతున్నారా? సరే, ఈ రోజు నా క్లాస్ హాఫ్ అన్ అవర్ లాస్ట్. నాకు ఒక చోట హాఫ్ అన్ అవర్ లాస్ అయిందంటే ఇంకో చోట వాడుకోవాలి. అయిపోయిందా నాన్న? Okay. Explanation. Each ledger account is divided into two parts. Nana, ఈ పాయింట్ చెప్పాను, గుర్తుందా? గుర్తుంది సార్. ఏదో అలా గుర్తొచ్చే నాన్న, గుర్తు పెట్టుకోండి. అలాగే అకౌంట్ అంటే ఏంటంటే రెండు ఉంటాయి, డెబిట్ అని ఒకటి ఉంటుంది, క్రెడిట్ అని ఒకటి ఉంటుంది అని గుర్తు పెట్టుకోండి, తర్వాత చెప్తాను చెప్పాను. ఓకే, each ledger is divided into two parts. The left hand side is known as debit side and the right hand side is known as credit side. The words debit and credit are used to denote debit and credit. తెలుసుగా? ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాసాం. ఓకే, ఆ పాయింట్ కి అర్థం అది. The date of transaction is recorded in the date column. డేట్ కాలమ్ లో ఏ రోజు జరిగిందో ఆ డేట్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అండ్ అకౌంట్. నిన్న మీకు బ్యాలెన్సింగ్ నేర్పించాను, చూసారా? Balancing is a process of finding the difference between total debits and credits of an account. When posting is done, many accounts have entries on their debit side as well as credit side. The net result of such debits and credits is an account is the balance. అర్థమైందిగా? బ్యాలెన్సింగ్ ఫిగర్ అని చెప్పాను. Okay, balancing means writing the difference between amount columns of the two sides in the ledger side so that the totals of two sides become equal. అంటే ఆ బ్యాలెన్స్ ఫిగర్ రాస్తే టోటల్ సేమ్ అయిపోతాయని చెప్పాను కదా, దానికి అర్థం ఇది.
ఓకే, ఇప్పుడు నుంచి ఫాలో అవ్వండి. డెబిట్ బ్యాలెన్స్, ద ఎక్సెస్ ఆఫ్ డెబిట్ టోటల్ ఓవర్ ద క్రెడిట్ టోటల్ ఈస్ కాల్డ్ డెబిట్ బ్యాలెన్స్. నాన్న ఏ సైడ్ అయితే హైయెస్ట్ బ్యాలెన్స్ వస్తుందో దాన్ని ఆ సైడ్ బ్యాలెన్స్ అని పిలుస్తాం. ఎందుకో కూడా చెప్తా, సరేనా? మనం రెండు sides- కాదు నాన్న, రెండు సైడ్స్ టోటల్స్ వస్తాయి చూడు. నేను ఏం చెప్పాను? రెండింటికి వేస్తాం సార్. హైయెస్ట్ ఉన్నది రెండు సైడ్లో ఏమని చెప్పానా? అవును సార్. ఏది చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని డెబిట్ బ్యాలెన్స్ హైయెస్ట్ అంటామా సార్? ఎటు సైడ్ వచ్చిందో దాన్ని డెబిట్ బ్యాలెన్స్ అంటాం. ఒకవేళ క్రెడిట్ వైపు ఎక్కువ వస్తే వాల్యూ అది డెబిట్ వస్తే బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. అది Debit balance. అదే క్రెడిట్ సైడ్ ఎక్కువ వస్తే క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ సైడ్ ఎక్కువ వస్తే డెబిట్ బ్యాలెన్స్. ఓకే సార్, అర్థమైంది సార్. ఏ బ్యాలెన్స్ అయితే టోటల్ నాన్న డెబిట్ ఎక్కువ, డెబిట్ వైపు ఎక్కువ వస్తే డెబిట్ బ్యాలెన్స్, పెద్ద క్రెడిట్ figure, వైపు ఎక్కువ వస్తే క్రెడిట్. టోటల్ లెక్కెడితే పెద్ద ఫిగర్ ఎటువైపు వస్తే అది ఆ బ్యాలెన్స్. ఓకే, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. చలో నెక్స్ట్ పాయింట్, ప్రొసీజర్ ఫర్ బ్యాలెన్సింగ్. While balancing an account, the following steps are involved. The total amount of column on debit side and credit side separately, and then ascertain the difference of the both columns. రెండు టోటల్స్ చేయండి, సెపరేట్ గా క్యాల్కులేట్ చేసి పక్కన పెట్టుకోండి అని చెప్పారు. నెక్స్ట్, if the debit side total exceeds the credit side total, put such difference on the amount column on the credit side and then write the words by balance carried down. అర్థమైందా? నేను స్టెప్ చేసాం కదా, ఆ అమౌంట్ కి ఆ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాయండి. ఓకే, ఇన్ ద పర్టికులర్ కాలమ్. ఆర్ if the credit side total exceeds the debit side, put the difference, write the words to balance carried down in particular column. అర్థమైంది కదా? సేమ్ స్టేట్మెంట్. డెబిట్ సైడ్ ఫస్ట్ ఇది ఏంటిది, బై అంటే క్రెడిట్ సైడ్. ఇది ఫస్ట్ ది క్రెడిట్ సైడ్ చెప్పారు, ఇక్కడ డెబిట్ సైడ్ చెప్పారు. ఓకే కదా? Okay, total again, both the amount columns, put the total on both sides and draw a lines above and a line below the totals. ఏం లేదు, పైన ఒక గీత కింద ఒక గీత గీసాం కదా అది. ఓకే, enter the date of beginning of the next year to the date column and bring down the debit balance on the debit side along with the words to balance brought down in a particular column and credit balance. నానా ఈ పాయింట్ నేను నిన్న చెప్పలేదు, గుర్తుందా? లాస్ట్ లో సార్ ఏంటి సార్ రాయలేదు సార్, అదేదో చెప్పండి సార్ అన్నారు. అది ఈ రోజుకి తీసుకొచ్చాను కదా. బ్రాట్ ఫార్వర్డ్ ఆర్ బ్రాట్, ఇదిగో నోట్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్యారీడ్ ఫార్వర్డ్ అండ్ బ్రాట్ ఫార్వర్డ్, ద వర్డ్స్ క్యారీడ్ ఫార్వర్డ్ ఆర్ క్యారీడ్ ఓవర్ అండ్ బ్రాట్ ఫార్వర్డ్ ఆర్ బ్రాట్ ఓవర్ మే ఆల్సో బి యూజ్. ఈ వర్డ్స్ జస్ట్ గుర్తుపెట్ట అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు నాన్న. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంకో కిషోర్ అకౌంట్ తీసుకుంటున్నాను, ఏ అకౌంట్కైనా ఇదే కాన్సెప్ట్ నాన్న. ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఓకే, మోడల్స్ వేరే అవ్వచ్చు కానీ హోల్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది అకౌంటింగ్ లో. ఓకే, ఇప్పుడు మనం చూసారా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చింది ఇక్కడ 33,000. నాన్న నేను స్టార్టింగ్ నుంచి ఎప్పుడు చెప్తా ఉండేవాడిని ఏంటి, పీరియాడిసిటీ కాన్సెప్ట్ గుర్తుందా లేదా మీకు? అకౌంటింగ్ కన్వెన్షన్ మార్చ్ 1st, అదే మార్చ్ 31st, ఏప్రిల్ 1st అనేసి ఏదో చెప్పు ఏం గుర్తుంది చెప్పు. అదే సార్, సెకండ్ పీరియడ్ ఆఫ్ టైం. ఏదో వాయిస్ కట్ అవుతుంది సార్. ఇప్పుడు వినపడుతుందా సార్? అన్నా ఎనీబడి పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఏమన్నా గుర్తుందా, గుర్తొస్తుంది? సార్ మీ వాయిస్ వరకు వచ్చావా? హలో సార్, వాయిస్ కట్ అయిపోతుంది. కట్ అవుతుంది కదా, ఆగండి, ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది ఇక్కడ. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది సార్. బవర్లాల్ పీరియాడిసిటీ కాన్సెప్ట్ వరకు వచ్చావా? బవర్లాల్ సార్, పీరియాడిసిటీ కాన్సెప్ట్ అయ్యిందా చూసావా? జస్వంత్ మైక్ ఆఫ్ చేయి. అయ్యింది సార్. అయ్యిందా? సార్ ఏంటి ఏమన్నా చెప్పు, మీకు గుర్తున్నా చెప్పు. ఓ బవర్లాల్ మైక్ ఆఫ్. సౌమ్య కమాన్.
పీరియాడిసిటీ కాన్సెప్ట్ గుర్తుందా? ఎస్ నీకు గుర్తున్నా చెప్పు. అంటే ఒక అకౌంట్ 12 మంత్స్ క్యాప్ ఇస్తాం సార్. అది మార్చ్ అవ్వచ్చు, జనవరి అవ్వచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. 1 month 12 months గ్యాప్ కన్ఫర్మ్ గా ఇవ్వాలి సార్. ఓకే సరే నీకు ప్రాఫిట్ లాస్ చెప్పు. మన ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా తెలియడం కోసం మ్యాక్సిమం 12 months. ఓకే ఓకే నాన్న, ఒకసారి గుర్తొచ్చింది కదా, మనం ఒక పీరియడ్ పెట్టుకుంటాం. ఆ పీరియడ్ బట్టి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అసర్టైన్ చేయడానికి ఒక అదే సిస్టమేటిక్ గా ఉండాలి కాబట్టి ఒక పీరియడ్ అనుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే సేమ్ అలాగే మనం లెడ్జర్స్ ని జర్నల్స్ ని కూడా పీరియడ్ టు పీరియడ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం బ్యాలెన్స్ ని. ఎందుకంటే ఇప్పుడు ఇయర్ అయిపోయింది కదా, ఇయర్ అయిపోయాక నేను అప్పు ఉన్న వాళ్ళు, మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, అవి కూడా ఉంటాయి కదా ఫిగర్స్, అవి నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళాలి కదా. మళ్ళీ నాకు అర్థం అవ్వాలి కదా, ఓ వీళ్ళు లాస్ట్ ఇయర్ నేను వీళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను, సో వీళ్ళకు కూడా నేను అప్పులు ఈ సంవత్సరం అయినా తీర్చాలి అని చెప్పి నాకు గుర్తుండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో అకౌంట్స్ తయారు చేసేవాడు ఏదో చనిపోయాడో లేకపోతే మొత్తానికి ఆడు జాబ్ మానేసి మారిపోయాడు అనుకోండి. ఓకే, వాడికి తెలుసు ఈ కంపెనీ వాళ్ళు ఎవరెవరికి అప్పులు ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని తెలుసు. బట్ నెక్స్ట్ వచ్చినోడికి కూడా అలా తెలియాలని రూల్ లేదు కదా. సో అలా తెలియాలి అంటే ఏం చేస్తారు, ఆ ఫిగర్స్ ని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, అప్పుడు నెక్స్ట్ వచ్చినోడికి ఈ ఫిగర్స్ ని ఓపెన్ చేసుకుని ఈ ఫిగర్స్ ని నెక్స్ట్ ఇయర్ లోకి తీసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు అకౌంటింగ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇలా బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఉన్నాయి చూడు, ఇవి బ్యాలెన్సెస్. సో ఈ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ని నెక్స్ట్ ఇది చూసారా మీరు, ఇవి ఏమంటారు, మిగిలిన ప్రాఫిట్ అన్నా సార్. నాన్న ప్రాఫిట్ అనే డిస్కషన్ అసలు ఇక్కడ ఎక్కడా రాదు. లాస్ట్ లో చెప్తాను నేను, P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఉంది, అక్కడ వరకు అసలు ప్రాఫిట్ డిస్కషన్ రాదు. వాళ్ళ బ్యాలెన్స్లు అంతే ఇవి వాళ్ళ బ్యాలెన్స్. ఓకే నాన్న, నీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే నీ లాభం అంత వచ్చిందని కాదు, అర్థమైందా? వాళ్ళ ట్రాన్సాక్షన్ అంత జరిగిందనా సార్? బ్యాంక్ లో మిగిలిన డబ్బు బ్యాంక్ అమౌంట్ అంత ఉంది అంతే. ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగింది అంటే ఏంటి, నువ్వు సేల్స్ బోర్డు చేయొచ్చు, పర్చేస్ బోర్డు చేయొచ్చు, బట్ అదేంటది బ్యాంక్ లో డబ్బు ఏంటి, జస్ట్ క్యాష్ రూపంలో అది ఉంది, కానీ నువ్వు సేల్స్ జరిగి డబ్బులు తీసుకోపోవచ్చు, అది బ్యాంక్ లోకి రాదు, అవునా? పర్చేస్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వకపోవచ్చు, అది బ్యాంక్ లోకి రాదు. అలాగైనంత మాత్రాన ట్రాన్సాక్షన్ జరగలేదని కాదు కదా, అర్థమైందా? అవి ఏంటంటే జస్ట్ బ్యాలెన్సెస్ అంతే. ఓకే, ఇప్పుడు మంచి పాయింట్ చెప్తున్నాను, క్యాచ్ చేయండి. ఈ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనేది మన ఇండియన్ అకౌంటింగ్ సిస్టంలో లేకపోతే జనరల్గా ఏం చేస్తారంటే కొందరు మంత్లీ పెట్టుకుంటారు క్లోజింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఈ ప్రాబ్లం మొత్తం ఫస్ట్ ఏప్రిల్ నెలకి మాత్రం పెట్టుకుని మళ్ళీ ఈ బ్యాలెన్సెస్ మే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, అర్థమైంది కదా? సో ఇది నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఫిగర్స్, ఇప్పుడు బుక్స్ అయిపోతూ ఉంటాయి నాన్న, బుక్స్ అయిపోతూ ఉంటే మనం అందులో ఫిగర్స్ ఎంత ఉన్నాయో మర్చిపోతాం. సో అందుకు మళ్ళీ కొత్త బుక్ పెట్టుకుంటాం. కొత్త బుక్ పెట్టుకున్నప్పుడు ఏంటి, మళ్ళీ ఈ బ్యాలెన్స్ ఫిగర్ ఒకటే రాసుకుంటాం, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రాయం. ఈ ఒక్క ఫిగర్ రాసుకుని మళ్ళీ క్యాల్కులేషన్ రాయం. క్లోజ్ అయ్యే టైంకి ఎంత బ్యాలెన్స్ ఉందో మనకు తెలియడానికి కంటిన్యూటీ రావడానికి రాసుకుంటాము సార్. అది బుక్ క్లోజ్ అయినా, పీరియడ్ క్లోజ్ అయినా, ఒక ఇయర్ క్లోజ్ అయినా మనకి ఈజీగా గుర్తుండడానికి కాదు, ఐడెంటిఫై చేయడానికి, ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి రాసుకుంటాం అనమాట. టూ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎవ్రీ మంత్ కి రాయాలా సార్? రూల్ కాదు, నీ ఇష్టం అది. కొందరు ఉంటారు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకో ఎవ్రీడే రాసుకుంటారు.
నాన్న నీకు చూసావా, ఎప్పుడు అకౌంటింగ్ అనేది మన అదే ఆర్ట్, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బట్ కొన్ని రూల్స్ అయితే పక్కాగా ఇచ్చారు. ఏంటి? P&L బ్యాలెన్స్ షీట్ సంవత్సరానికి చేయమని గుర్తుందా ప్రిన్సిపల్స్ లో? ప్రిన్సిపల్ చెప్పారు సార్. అందులో అదేంటది, అదే 1st April to 31st March అని ఒక ఇయర్ ఉంటది, January to December అని ఒకటి ఉంటది. ఇలాగా కొన్ని పక్కా రూల్స్ ఇచ్చారు. మన ఇండియాలో ఎకనామిక్ ఇయర్ లో మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి సార్. అవును, ఇలా రూల్స్ ఇచ్చారు చూసా. అలాగా ఇది మంత్లీ చెయ్యాలి, 1 డేకే చెయ్యాలి, 2 డే చెయ్యాలి అని ఏం లేదు. నీ కన్వీనియన్స్, నీ ఎంట్రీస్, నీ ట్రాన్సాక్షన్స్. అర్థమైందా? కొందరు ఉంటారు నాన్న, ఇప్పుడు చిన్న బిజినెస్ ఉంటాయి. ఇప్పుడు బంగారు కొట్టు ఉంది అనుకో నాన్న, గట్టిగా అయితే రోజుకి 2-3 ట్రాన్సాక్షన్లు ఉంటాయి. అదే కిరాణా కొట్టు ఉంది అనుకో, రోజుకి కనీసం 100-200 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఉంది, ఒక రోజులో బుక్ అయిపోవచ్చు కిరాణా కొట్టుది. బంగారు కొట్టు ఉండదు, సంవత్సరం అయినా బుక్ అవ్వకపోవచ్చు. అలాగని చెప్పి నెలకి క్లోజ్ చేసేలా, ఒక రోజు క్లోజ్ చేసేలా అని కాదు అక్కడ. అర్థమైందా? నీ కన్వీనియన్స్ బట్టి. ఓకే, జనరల్ గా మన అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ లో ఏం చేస్తామంటే మంత్లీ లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. జనరల్ గా మంత్లీ చేస్తూ ఉంటాం. మన ఇండియాలో మంత్లీ చేస్తాము. P&L బ్యాలెన్స్ షీట్లు ఇయర్లీ చేస్తాం. ఇలా కాకుండా ఇంకొంచెం సబ్జెక్ట్ డెప్త్ వెళ్తుంటే 6 months కే చేయండి, క్వార్టర్ చేయండి అని కూడా ఉంటది. తర్వాత వస్తుంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇయర్ కి చేస్తాము అనే విషయం గుర్తుపెట్టుకోండి. సరేనా? ఇప్పుడు 2 balance క్యారీడ్ డౌన్. ఓకే కదా? ఈ బ్యాలెన్స్ ని ఈ ఆపోజిట్ సైడ్ వెయ్యాలి నాన్న, చాలా జాగ్రత్తగా వెయ్యాలి. ఈ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఈ ఆపోజిట్ సైడ్ వెయ్యాలి. వేసే దాన్ని బట్టి ఆన్సర్లు మారిపోతాయి. అక్కడ నువ్వు ప్లేస్ అంటే రెండు సైడ్స్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ కి ఆపోజిట్ లో వేయాలి సార్. అంతే. క్యారీడ్ డౌన్ ఎటు ఉంటే దాని అవతల సైడ్ వేయాలి. ఇగో ఇక్కడతో ఆ మంత్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇలా గీత కొడిసినా ప్రాబ్లం లేదు. అక్కడతో క్లోజ్ అయిపోయింది. సో ఈ పైన బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, ఆ బ్యాలెన్స్ మళ్ళీ నెక్స్ట్ బుక్ లోకి రావడానికి 2 balance బ్రాడ్ డౌన్ అని రాసుకుంటావు. అదే ఇప్పుడు క్యారీడ్ డౌన్ ఎట్ సైడ్ రాస్తే దాని ఆపోజిట్ సైడ్ బారోడ్ డౌన్ అని రాయాలి. అవును, అందుకే దీన్ని డెబిట్ బ్యాలెన్స్ అంటాం. అర్థమైందా నానా? ఇది డెబిట్ సైడ్ వచ్చింది కదా, డెబిట్ సైడ్ వచ్చింది సార్. ఇది డెబిట్ సైడ్ కి వచ్చింది కదా ఫైనల్ గా, అందుకు డెబిట్ బ్యాలెన్స్ అంటాం. యాక్చువల్ గా రూల్ ప్రకారం ఏం చెప్పారు, ఏ సైడ్ అయితే హైయెస్ట్ టోటల్ ఉంటుందో దాన్ని డెబిట్ బ్యాలెన్స్ అంటారు అన్నారు. గుర్తుందా? అవును సార్. ఎందుకన్నారు అంటే ఫైనల్ గా ఈ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది డెబిట్ సైడ్ కి వస్తుంది. అంతే సార్. సార్ మళ్ళీ చెప్తాను సార్. ఓకే డెబిట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ వస్తే క్రెడిట్ అయితే 2 బ్యాలెన్స్ వస్తుంది సార్. మళ్ళీ చెప్పండి సార్. సార్ అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎందులో అయితే ఎక్కువ వాల్యూ ఉందో అటు సైడే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వస్తుంది సార్. సరే, ఇప్పుడు ఇది మర్చిపోండి, ఈ లైన్ గుర్తుంది కదా, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అది గుర్తుంది సార్. నెక్స్ట్ మంత్ దాని ఆపోజిట్ లో వేయాలి. ఈ మంత్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వస్తే నెక్స్ట్ మంత్ 2 balance బ్రాడ్ డౌన్ వస్తుంది అదే అకౌంట్ కి. అది ఇప్పుడు క్రెడిట్ సైడ్ రాయాలంటే అలా సార్. అంటే ఇప్పుడు ఈ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేది ఇటే రావాలి. 2 balance క్యారీ డౌన్ అనేది ఇటే వచ్చింది అనుకో, అప్పుడు నెక్స్ట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బై బ్యాలెన్స్ బ్రాడ్. ఓకే సార్, అర్థమైంది సార్. ఓకేనా? సార్. ఓకేనా? ఇప్పుడు సార్ క్యారీ డౌన్ అమౌంట్ వేస్తాం కదా సార్ బ్రాడ్ డౌన్ లో. అవును, సేమ్ అమౌంట్ ఇదే, బ్యాలెన్స్ మిగిలిపోయింది కదా ఒక ఫిగర్, ఆ బ్యాలెన్స్ ని ఇక్కడ వేస్తాం. ఓకే, క్లియరా? 2:30 అవుతుంది. కమ్ ఆన్ గైస్, క్లియర్ కదా ఇక్కడ వరకు? క్లియర్ సార్. సో అన్ని చేసేసారా? నిన్న బ్యాలెన్స్ టోటల్స్ వేస్తారా? సార్ ఇవన్నీ చేస్తాం సార్. క్యారీ డౌన్ టోటల్స్ అర్థమైనాయి కదా? అర్థమైంది సార్. ఇది ఏం చేస్తారంట రఫ్ లో,
ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ డేట్ వేసి వేసేయండి. సార్ డేట్ కింద రాసుకోమా సార్ బై అందులోనే బ్యాలెన్స్ కూడా రాసుకో. డేట్లు ఏం వేయలేదు సార్. ఓకే, డేట్ అయిపోయినా పర్లేదు మీకు గుర్తుండడానికి. నేను చెప్పాను ఆపోజిట్ సైడ్ వస్తుంది అనే విషయం గుర్తు రావడానికి అంతే. Yes, sir. ఓకేనా ప్రాబ్లమ్స్ అయిపోయింది సార్, చేస్తాం సార్. నాన్న ఇప్పుడు టూ ప్రాబ్లమ్స్ బ్యాలెన్స్ ఇప్పుడు వేసామా సార్? తర్వాత వేసేయండి. ఎంతసేపు పడుతుంది? 8 స్టేట్మెంట్లు. ఓకే, నాన్న ఇక్కడ మంచి కాన్సెప్ట్ చెప్తాను. జనరల్గా ఇలా చెప్పకూడదు, కానీ మీరు అబ్జార్బ్ చేసుకోగలరు అనే నమ్మకంతో చెప్తున్నాను, వినండి. రెడీయా? రాస్తారా? సార్ అయిపోయింది సార్. మీరు బ్రెయిన్కి ఎక్కువ డెప్త్ ఇవ్వద్దు, కానీ నేను చెప్పేంత వరకు జస్ట్ ఓకే అని తెలుసుకోండి అంతే. సరేనా నాన్న? కొన్ని అకౌంట్స్ ఉంటాయి. క్యాష్ అకౌంట్ ఉంది కదా, అవును సార్. జనరల్గా ఎంట్రీ చెప్పు ఏదైనా. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్. ఓకే, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పారు కదా. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డేటా అంటే డెబిట్ సైడ్ వచ్చింది కదా. అవును సార్. మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఇంటర్మీడియట్ మొత్తంలో మాక్సిమం క్యాష్ అకౌంట్కి డెబిట్ బ్యాలెన్స్ వస్తూ ఉంటాయి. Yes, sir. ఓకే, Yes, sir. సబ్జెక్ట్ డెప్త్ నాన్న ఇలా ఎవరు చెప్పరు, కానీ అబ్జార్బ్ చెయ్యండి పర్లా. మీరు స్టార్టింగ్లోనే టఫ్నెస్ ఎదుర్కొంటే తర్వాత ఈజీ అయిపోద్ది. క్యాష్ అకౌంట్కి డెబిట్ బ్యాలెన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకు అంటే క్యాష్ అనేది అసెట్ కాబట్టి. ఓకే, సార్ మరి ఇక్కడ రాయలేదు సార్, మీరు ఫస్ట్ ఎక్కడన్నా ఇక్కడ సార్ క్యాష్ అకౌంట్ కి రాయలేదు సార్. ఇక్కడ బై ఏమని? బ్యాలెన్స్ టూ బ్యాలెన్స్ Carry బ్రాట్ down డౌన్ కొంచెం పైకి పెట్టేసి ఇదా రాశారు బాబు, రాశారు ప్రింటింగ్ మిస్టేక్, పైకి వచ్చేసి చూడు. ఓకే సార్, నేను ఇంకా పక్కది రాసాను. చూసుకో, సరేనా? అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు సరదాగా అబ్జర్వ్ చేద్దాం ఎంట్రీస్ అన్నట్లు. ఓకే, ఇప్పుడు జనరల్గా సేల్స్ ఉంది కదా, సేల్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? సేల్స్ మీద ఒక ఎంట్రీ చెప్పు. క్యాష్ అకౌంట్ క్యాష్ అకౌంట్ సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ క్రెడిట్ డేటా బ్యాలెన్స్ సేల్స్, ఉంటుంది ఎక్కువ. క్రెడిట్ బ్యాలెన్స్. అబ్జర్వ్ చేస్తున్నారా నేను చెప్తుంది? అర్థమైంది సార్. పర్చేజెస్ కి ఏమో మళ్ళీ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అంతేనా సార్? అంతే. ఇప్పుడు ఇలాగా ప్రతి అకౌంట్కి డెబిట్ క్రెడిట్ అని పడతా ఉంటాయి, అవునా? అందులో అసెట్స్ లైబిలిటీస్ ఉన్నాయి చూడు. Yes, sir. కొన్ని అకౌంట్స్ ఉంటాయి అసెట్స్ లైబిలిటీస్. ఓకే, లయబిలిటీస్ అంటే క్రెడిట్ అకౌంట్ అని పెట్టాను సార్. డెబిట్ సైడ్ అసెట్స్ పడతా ఉంటాయి, క్రెడిట్ సైడ్ లైబిలిటీస్ పడతా ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? అర్థం కాలేదు సార్. ఏ అకౌంట్ లో సార్? ఇప్పుడు క్యాష్ ఉందా, Yes, sir. క్యాష్ డెబిట్ బ్యాలెన్స్ వచ్చిందా? Yes, sir. వచ్చింది సార్. అవి వచ్చింది సార్. అసెట్స్ అవుతా ఉంటాయి అవును ఎక్కువగా. సార్. సార్ అది. ఓకే, నెక్స్ట్ వేరే ఏమన్నా అకౌంట్ చూసుకోండి, క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నది. సేల్స్. సేల్స్ పర్చేస్ ఉన్నాయి చూడు. అవి ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్. ఓకే సార్. మీకు గుర్తుందా? ఇన్కమ్స్ సేల్స్ ఎప్పుడు క్రెడిట్ లో ఉంటుంది సార్. క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది సార్ సేల్స్ కి. పర్చేస్ చూసారా? డెబిట్ బ్యాలెన్స్. ఈ 4 గుర్తున్నాయా మీకు? సార్ గుర్తుంది.
ఈ 4 గుర్తుండడం కాదు, ఈ 4 గుర్తు పెట్టుకోవాలి. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, గుర్తున్నా లేకపోయినా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీకు అర్థమవుతుందా? జనరల్ గా ఇన్కమ్స్ క్రియేట్ చేసేవన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. అవును సార్. ఓకే, ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ బ్యాలెన్స్లు పడుతూ ఉంటాయి, అసెట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్స్లు పడుతూ ఉంటాయి, లైబిలిటీస్ అన్ని క్రెడిట్ బ్యాలెన్స్. కొన్ని గోస్ అవుట్ క్రెడిట్ కదా సార్, లైబిలిటీస్ లోకి వస్తుంది సార్ ఒక్కొక్కసారి. నేను అవి అవి ఇంక్లూడ్ చేస్తూ చెప్పలా, ఇది క్యాజువల్ గా చెప్పా. నెక్స్ట్ నుంచి మీకు వేరేలా అర్థం చేసుకోవాలి అని చెప్పి. ఓకే సార్. అది అయిపోయింది, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. ఇంకా మూవ్ ఫార్వర్డ్ అయిపోయారు మీరు. ఓకే, సార్ మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ వరకు చెప్పాను. ఏంటది? డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఏవో వస్తున్నాయి కదా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సరదాగా చెప్తున్నాను, సరదాగా ఇప్పుడు అన్ని అకౌంట్లు నేచర్స్ ఏంటో మాట్లాడుకుందాం. పర్సనల్. ఇప్పుడు సరదాగా చెప్తాను చూడు. క్యాపిటల్ అకౌంట్ కి ఏమైనా ఎంట్రీ చెప్పు. క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు చూసావా, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అన్నప్పుడు క్రెడిట్ అయింది. అవును సార్. సో క్యాష్ అది క్యాష్ క్రెడిట్ అవుతుంది సార్. క్యాష్ డెబిట్ అయింది. అరే క్యాష్ అకౌంట్ లెడ్జర్ లో క్రెడిట్ సైడ్ రాస్తుంది సార్. ఓకే ఓకే, లెడ్జర్ లో అదే, లెడ్జర్ లో కరెక్టే. సో అంటే నీకు క్యాపిటల్ అకౌంట్ జనరల్ గా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటా ఉంటది. అర్థమవుతుందా? బేసిక్ ఎంట్రీస్ తీసుకుంటే నీకు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటా ఉంటది క్యాపిటల్ అకౌంట్. అంటే హైయెస్ట్ అదే ఉంటుంది సార్. మాక్సిమం అయ్యే ఉంటాయి. అవి కాకుండా ఉంటే వేరే ఏదో జరుగుతుంది, తేడా జరుగుతుందని. అర్థమవుతుందా? డిస్టర్బ్ అవుతుందని. ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ ఉందా? మంచి పాయింట్ చెప్పేస్తున్నాను చూడు. క్యాష్ బ్యాలెన్స్ ఉందా? క్యాష్ బ్యాలెన్స్ డెబిట్ కాకుండా క్రెడిట్ ఉంది అంటే అర్థం ఏంటంటే నీ క్యాష్ బ్యాలెన్స్ నెగిటివ్ లోకి పోయిందని. అర్థమైందా? అంటే నీ సేవింగ్స్ అకౌంట్ మైనస్ లోకి వెళ్ళిపోయిందని. బిజినెస్ యొక్క బ్యాలెన్స్ లో మైనస్ లోకి ఎప్పుడు వెళ్ళిపోతాయి? డబ్బులు లేనప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇంకో సేల్స్ అకౌంట్ తీసుకోండి. సేల్స్ కి ఎంట్రీ ఏంటి? క్యాష్ టు సేల్స్. సో క్రెడిట్ లో సేల్స్ ఉంది, క్రెడిట్ లో సేల్స్ ఉంది, క్రెడిట్ లో సేల్స్ కాబట్టి క్రెడిట్ అమౌంట్ ఉంది. ఇంకో ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చింది సేల్స్ అకౌంట్ కి. ఓకే నాన్న, ఇదిగో ఇక్కడ కమిషన్ అకౌంట్ అని ఉంది నాన్న. ఇప్పుడు క్వశ్చన్ లో చూడండి, ఇది కమిషన్ రిసీవ్డా పెయిడా? కమిషన్ క్వశ్చన్ లో కమిషన్ రిసీవ్డా పెయిడ్? రిసీవ్డ్ కదా. అంటే ఏంటి? కమిషన్ మనకు వస్తుందంటే ఇన్కమ్. ఓకే, ఇందాక నేను చెప్పాను గుర్తుందా? క్రెడిట్ లో ఇన్కమ్స్ రాసుకుంటాము, డెబిట్ లో ఎక్స్పెన్సెస్ రాసుకుంటాము. గుర్తుందా పాయింట్? ఇక్కడ ఇంకో కమిషన్, ఇక్కడ ఇన్కమ్ అయ్యింది. సో అందుకు దీనికి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి, పర్లేదు, మీ బుర్ర స్ట్రగుల్ అయినా పర్లేదు. సేల్స్ రిటర్న్ అకౌంట్ కి ఎంట్రీ చెప్పండి ఏదో ఒకటి. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెటార్ టు రాము అకౌంట్. ఓకే, ఇక్కడ ఏమైంది? సేల్స్ రిటర్న్ డెబిట్ అయింది. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. పర్చేస్ రిటర్న్స్ ఏమో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. ఓకే, అర్థమవుతుంది కదా సార్? అలా సపోజ్ మనుషులకు చెప్పలేం కదా సార్. మరి సపోజ్ కిషోర్ అకౌంట్ కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే నాన్న, ఓ విషయం చెప్పు. కిషోర్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అంటున్నాం కదా. అంటే మన కస్టమరా మనకు సప్లయరా అని తెలిసి చెప్పగలరు. అది అప్పుడు వాడి బ్యాలెన్స్ తెలుస్తుంది. అవునా? అప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పుడు మాత్రమే వాడిని అసెట్ సైడ్ వెయ్యాలా. మన కస్టమర్ అనుకో, మన కస్టమర్ అసెట్ సైడ్ వేస్తాం. సండే డెటార్స్. డెటార్స్ నాన్న. డెటార్స్ అంటే ఎవరు?
అప్పు తీసుకునే వాళ్ళు సార్. మనం సరుకు అమ్మాం నాన్న, సేల్ చేస్తాం డబ్బులు తీసుకోకుండా. ఎస్ సార్, అప్పు తీసుకునేవాడే కదా సార్ మన దగ్గర. అప్పు తీసుకున్నాడు మన దగ్గర, వాడిని డెటార్ అంటాం కదా, Creditor. వాడు మనకి భవిష్యత్తులో డబ్బులు ఇవ్వాలి కదా. ఎస్ సార్, ఎస్ సార్. వాడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది ఎప్పుడుని? డెటార్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అది సార్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే, అదే మనం ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకున్నాం అనుకో, మనం Credit అట్లీస్ట్ balance. గూడ్స్ అప్పు కింద తీసుకున్నాం అనుకో, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే మనం వాడు అప్పు తీర్చాలి కదా, సో లైబిలిటీ రాస్తాం. ఏమన్నా సింక్ చేసుకోగలుగుతున్నారా? ఓకేనా? లేదు సార్. ఏమి అర్థం లేదా? ఆ రెండే కన్ఫ్యూజన్ ఉన్నాయి సార్, మీకు ఏమో అర్థం కాదు. సరే అయితే Yes, వదిలేండి, sir. Yes, sir. వదిలేండి, వదిలేండి. వచ్చింది కదా, మీకు అర్థమైనంత వరకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. Yes, sir. నాన్న ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, Yes, sir. మనం ఫస్ట్ ఇలస్ట్రేషన్ చేసాం కదా, Yes, sir. అలా మొత్తం అకౌంట్స్ రాసి ఓకే Yes, sir. క్లోజ్ చేసండి అకౌంట్స్ ని అన్ని అన్ని. ఏంటి సార్? అన్ని కాదు, చెప్పండి సార్. ఏంటి సార్? అన్ని కాదు. యాక్చువల్ గా క్వశ్చన్ చూడు, జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ మిస్టర్ ప్రహ్లాద్ అండ్ పోస్ట్ దెమ్ ఇన్ లెడ్జర్ బ్యాలెన్స్ ద సేమ్ అని ఉంది. ఏంటి సార్ ఇప్పుడు? ఏంటి సార్? ఏంటి వీడు ఏం చెప్పాడంటే, స్పెసిఫిక్ గా ఈ క్వశ్చన్ ఉంది కదా, అలాగే చేయమన్నాడు సార్ లెడ్జర్. ఓ పని చేద్దాం. ఫస్ట్ దీని 6th వన్ ఉంది కదా, ఎస్ సార్. ఫస్ట్ ది 6th వన్ వదిలేండి, మిగతా వాటికి ఏం చేయాలి సార్? లెడ్జర్లు చేయాలి సార్ మేము. మిగతా వాటికి క్వశ్చన్స్ ఏం అడిగాడో చూడండి. క్వశ్చన్ ఏం అడిగాడు? ఎస్ సార్. ప్రిపేర్ పవన్ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వాటి నుంచి పవన్ ఒకటే సార్, మళ్ళీ పర్చేజ్ చేస్తే ఏం రాయట్లేదు సార్ మనం, ఏం రాయక్కర్లేదు కాబట్టి ఈజీ సార్. అర్థమైందా? అంటే ఒక అకౌంటే రాస్తే సరిపోద్ది. మీరు ఆల్రెడీ దీనికి జనరల్ ఎంట్రీ రాసి ఉంచమన్నాను, అవునా? రాసింది సార్. ఇప్పుడు చూసి టకటకా రాసేస్తే ఎంత టైం పడుతుంది? డౌట్ ఉంది సార్ ఇందులో. 20th డిస్కౌంట్ అలౌడ్ బై పవన్ అన్నారు కదా సార్. నానా ఇప్పుడు డిస్కౌంట్ డౌట్స్ ఉన్నాయి సార్ జర్నల్స్ లో. ఓకే, డౌట్స్ ఉన్నాయి సార్. అయితే ఒకసారి ఎంట్రీస్ లో స్టార్ట్ చేద్దాం. ఒకసారి చదవమా సార్ ఎంట్రీ? కరెక్ట్ గా చెప్తారా సార్? వద్దు వద్దు, ఎంట్రీస్ మీరు ఇంకా తప్పులు చేయరు, చేసినా ఇంకేం చేయలేం, మరి మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను చెప్తా ఇప్పుడు లెడ్జర్స్ లో మనకి టాలీ అయిపోతాయి. ఫస్ట్ దానికి ఎంట్రీ కాదు కాదు, ఇప్పుడు నేను ఎప్పుడు కాన్సెప్ట్ చెప్తా. ఓకే, ఇదిగో థర్డ్ ప్రాబ్లం చెప్పేస్తున్నాను ఫుల్ గాని. సార్ మేము రాయాలి సార్, ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం రాసింది సార్ మేము. మీరు ఇంకో నేను ఒక ప్రాబ్లం చెప్తా, ఒకే ఒక ప్రాబ్లం చెప్తా, థర్డ్ ప్రాబ్లం చెప్తున్నా. దీన్ని బేస్ చేసుకొని మీరు మిగతా అన్ని ప్రాబ్లమ్స్ చేసేయాలి. ఏంటది? లెడ్జర్లా సార్. లెడ్జర్లే. ఇదిగో ఒక్కొక్క అకౌంటే కదా. అవును సార్. మరి ఒక్కొక్క అకౌంటే కదా. ఆ ఫస్ట్ దీని 6th ది అన్ని అడిగారు, అందులో పెద్ద ఏం లేవు ట్రాన్సాక్షన్స్. అన్ని చేసేయండి, లేకపోతే జస్ట్ ప్రాక్టీసే కదా. ఈ రోజు చేసేయండి, పెద్ద టైం ఏం పట్టదు. చాలా డౌట్లు ఉన్నాయి సార్. అకౌంట్ 5% డిస్కౌంట్, అవునన్నా ఇది చూసారా? సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అని. అదే డౌట్ సార్ నాకు కూడా. ఇప్పుడు యాక్చువల్ గా అర్థమైంది సార్ నాకు. 28 నాకు వచ్చింది సార్. ఈ టైపు జర్నల్ ఎంట్రీ ఆల్రెడీ ముందు చేశారు మీరు. అక్కడ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ టు సుధా అకౌంట్ సార్. అక్కడ ఆల్రెడీ చేశారు కదా, మరి అక్కడ రాలేదా ఆ డౌట్? మరి ఇది 10% అన్నాడు కదా సార్ మీరు. అక్కడ ఎలా ఇచ్చాడు? డైరెక్ట్ డిస్కౌంట్ అమౌంట్లు ఇచ్చేసాడా? ఓకే ఓకే, సరే అయితే ఇందులో కరెక్ట్ గా చెప్పండి సార్. ఇది సుధా అకౌంట్, అది లాస్ట్ ఎంట్రీ దానికి ఎంట్రీ చెప్తాను సార్. క్యాష్ అకౌంట్ డెటార్ 5400. ఓకే, అమౌంట్ కూడా చెప్పలేదు సార్. నేను అనుకున్నాను సార్ 6000 ఏమో అనుకున్నాను సార్ అమౌంట్. సరే అయితే నేను అన్ని ఈక్వలైజ్ చేయడం వల్ల వచ్చింది నాన్న. ఈ ఒక ప్రాబ్లం చెప్తా, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ నాకు సాల్వ్ చేసి రేపు ఆన్సర్లు తీసుకురావాలి.
ఎస్ సార్. ఓకే సార్. ఓకేనా? రేపు ఆన్సర్ టాలీ చేసుకుందాం. నా క్లాస్ టైం అయిపోయింది, యాక్చువల్ 2:40 అవుతుంది, 20 minutes టైం ఉంది. నేను ఈ ప్రాబ్లం మీకు అర్థమయ్యేలా చెప్తా. సార్ అర్థమైన తర్వాత క్లియర్గా మళ్ళీ చెప్తా. అన్ని ప్రాబ్లమ్స్లో ఇలాంటి ట్విస్ట్లు ఏముంటాయి అన్నీ చెప్తా. చెప్పిన తర్వాత వదిలేసిన తర్వాత మీరు రేపటికల్లా నాకు లెడ్జర్స్ ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోవాలి. అంటే మండే రేపు క్లాసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, 4 ఉన్నాయి సార్. 4 క్లాసులా? రేపు సండే ఇంకా క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నా. నిన్న ఫ్రైడే తీసుకున్నారు కదా. లేదు సార్, రేపు లేవు సార్, మండే చూపించాలి కదా సార్. ఎందుకు? ఇది పెద్ద టైం పట్టదు. మీరు ఆల్రెడీ జర్నల్ ఎంట్రీస్ రాస్తారు కదా. పోస్టింగ్ కానీ 10 చేయాలి కదా సార్. నువ్వు క్వశ్చన్లు చూసి భయపడిపోతావు ఎందుకు? ఆల్రెడీ జర్నల్ ఎంట్రీస్ రాస్తావా? అన్నీ అయిపోయినాయి సార్, రాస్తాను సార్. ఇప్పుడు చూడు, నేను రాస్తాను చూడు, టక్క అయిపోద్ది ఎంట్రీ. ఈ డిస్కౌంట్ అలౌడ్ అది ఎలా రాయాలో చెప్పండి సార్. 3-4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు సార్. అది అలా చెప్తున్నాను, స్టార్ట్ చేయనివ్వండి. ఓకే నాన్న, ఇదిగో ఫస్ట్ ఎంట్రీ చెప్తున్నా చూడు. ఫస్ట్ ఎంట్రీ చెప్తారా సార్? దీనికి జర్నల్ మీరు రాసుకున్నారుగా, నేను డైరెక్ట్ లెడ్జర్ చెప్తా. కాదు సార్, జర్నల్ చెప్తూ చెప్పండి సార్. అంటే ఈ కరెక్ట్ గా తెలుసు కొన్ని. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా ఉంది సార్. అవును, నేను ఇప్పుడు లెడ్జర్ డ్యూ కూడా చెప్పండి సార్ ఒకసారి. డ్యూ ఎలా రాస్తారు సార్? చెప్తున్నా, మొత్తం ప్రాబ్లం చెప్తా. నాన్న ఒక విషయం చెప్పండి, మనం జర్నల్ నుంచే కదా లెడ్జర్ తయారు చేసాం. అవును సార్. అంటే లెడ్జర్ లో పోస్టింగ్ జరిగిందంటే అదే కదా జర్నల్ ఎంట్రీ. అంటే అందులో తేడా ఏమొస్తుంది? రాంగ్, కన్ఫ్యూజ్, అదే తప్పు చెయ్యడానికి అనేది జర్నల్ లో ఏమన్నా రాంగ్ వస్తే లెడ్జర్ లో కూడా ఆటోమేటిక్ గా రాంగ్ వచ్చేస్తుంది సార్. అవును సార్, అందుకే ఒకసారి జర్నల్ కూడా కరెక్ట్ కాదు వెరిఫై చేసుకుంటే లెడ్జర్ కూడా కరెక్ట్ వస్తుంది. ఓహో, జర్నల్స్ ఇప్పుడు జర్నల్స్ చెప్పాలా? సరే అయితే ఈ ప్రాబ్లం వరకు చెప్తా. ఓపెన్ చేస్తా. ఒక ప్రాబ్లం చెప్పండి సార్. ఈ ఒక ప్రాబ్లం కి జర్నల్ చెప్పేసి లెడ్జర్ చెప్పండి సార్. మిగతా ఈ ఒక ప్రాబ్లం కి జర్నల్స్ లెడ్జర్స్ రెండు మాట్లాడుకుందాం. ఓకే, మిగతా అన్ని చేసుకున్నాక ఇంకా మీ జర్నల్ వినను. మీరు లెడ్జర్స్ ఫైనల్ ఆన్సర్లు చెప్తేనే వింటాను. అర్థం ఉందా? నెక్స్ట్ నుంచి ఇంకా మీ చేత జర్నల్ ఎంట్రీ నువ్వు రైట్ రాసావా రాంగ్ రాసావా ఇలాంటి కరెక్షన్లు ఉండవు. డైరెక్ట్ ఆన్సర్ అడుగుతాను, నెంబర్ చెప్పడమే. అర్థమవుతుందా? బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వచ్చింది అంతే. అలా నేను ఏమడితే చెప్పగలగాలి. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చిందంటే బ్యాలెన్సింగ్ ఫిగర్, టోటల్ ఎంత వచ్చిందంటే టోటల్ చెప్పాలి. ఇంకా నెంబర్స్ తో మాట్లాడతాను. నాన్న దిస్ అకౌంట్ డెటార్ టు దిస్ అకౌంట్ ఈ అయినాయి చాలు. ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా అక్కడే ఉండకూడదు. ఓకేనా? నాన్న మీకు గుర్తుందా ఇందాక ఒకటి చెప్పా, 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని. ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్సెస్ అండి అవి. అవును సార్. అవి మనకు వస్తూ ఉంటాయి అని. ఓకే, ఇక్కడ మీకు February 1st అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అన్నాడు 8,000 అని. అవునా? తెలుగులో దీని అర్థం ఏంటో చెప్పండి నాకు. సుధా నుంచి బ్యాలెన్స్ అమౌంట్ 8,000 మనకు వచ్చింది సార్. సుధా నుంచి మనకి డబ్బులు రావాలంటే దానికి అర్థం ఏంటి? తను ఆల్రెడీ మన మనకి అప్పు ఉంది సార్. ఓకే, అప్పు ఉంది అంటే తను ఏమవుతుంది? డెటార్ అవుతుంది. సౌమ్య ఫాలో. డెటార్ అంటే ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఏంటన్నా? క్రెడిట్ బ్యాలెన్స్ ఏంటది అన్న? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. డెటార్ కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి.
ఓకే, జశ్వంత్, డెటార్ అనేవాడు మన అసెట్టా లైబిలిటీయా? డెటార్ అనేవాడు అసెట్స్. ఓకే, నేను ఇందాక చెప్పిన లైన్ నీకు గుర్తుంటే అసెట్స్ అన్నిటికి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లైబిలిటీస్ అన్నిటికి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పాను, గుర్తుందా లేదా? అండ్ నెక్స్ట్ థింగ్, నువ్వు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతున్నావు అనిపించింది అనుకో, అది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా అనే విషయం ఎప్పుడైనా నీకు కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక నార్మల్ ఎంట్రీ గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు నీ బిజినెస్ లోకి ఒక డెటార్ రావాలి, ఒక ఎంట్రీ చెప్పు. క్యాష్ అకౌంట్ డెటార్ టు సుధా అకౌంట్. ఏంటది? రామ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ సార్. రామ్ అనేవాడు మనకి డెటార్ సార్. జశ్వంత్, ఆ ఎంట్రీ ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఒకసారి. రామ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ సార్. రాము అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ సార్. అంటే సేల్ చేశాడు, వాడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాడి పేరు రాసుకున్నావు, ఓకే కదా నీకు? ఎస్ సార్. వాడు ఏమవుతాడు? డెటార్ అవుతుంది సార్. డెటార్ అవుతాడు కదా. ఎస్ సార్. వాడిని జర్నల్ ఎంట్రీలో ఏ ప్లేస్ లో రాసాం? డెటార్ ప్లేస్ లో, డెబిట్ ప్లేస్ లో రాసాం. డెబిట్ ప్లేస్ లో రాసాం. ఎస్ సార్. అర్థమైందా? సో డెటార్ ఫస్ట్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎస్ సార్. అర్థమవుతుందా? జశ్వంత్ చెప్పు, పర్లేదు. ఎస్ సార్. ఎస్ సార్. అర్థం అవట్లేదు అనుకుంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు ఫాస్ట్ గా చెప్తావు అనుకో అర్థం అవుతుందో లేదో అనేది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతా. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకేనా? సో ఇక్కడ సుధా అకౌంట్ ఉంది కదా నాన్న, సుధా ఏంటిది? అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అని రాశారు. అంటే సుధా ఎవరు? మనకి డబ్బులు ఇవ్వాలి. అంటే ఎవరు? తాను డెటార్ అనమాట. తను అర్థమైందా? సో సుధా అకౌంట్, ఓకే, ఇదిగో డెబిట్ సైడ్, ఇదిగో క్రెడిట్ సైడ్. ఓకే, ఇక్కడ అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అని చెప్పి 1 ఫిబ్రవరి ఇచ్చాడు కదా, అంటే 31 జనవరిలో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాశాడు సుధా అకౌంట్ లో. అర్థమైందా? క్యారీడ్ డౌన్ పైన 31 పైన డెబిట్ వైపు రాశాడు సార్. డెబిట్ వైపు రాశాడు సార్. ఇటు సైడ్ రాశాడు. సార్ ఇటు బై అంటే ఇచ్చాడు వస్తుంది కదా సార్. బై టైప్ సార్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఇటు రాశాడు. అంటే ఇక్కడికి బ్రాడ్ డౌన్ లెఫ్ట్ వచ్చింది. సో ఇది టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి 8000 రాస్తాం. అర్థమైందా? అర్థం అవ్వలేదా? లెడ్జర్ లో అలా రాయాలి సార్. లెడ్జర్ మరి జర్నల్ ఎంట్రీ అలా రాయాలో చెప్పండి సార్. లెడ్జర్ దీనికి జర్నల్ ఎంట్రీ ఉండదు, దీన్ని ఓపెనింగ్ ఎంట్రీ అంటారు అంతే. ఉండదా సార్ దీనికి జర్నల్ ఎంట్రీ? అవును సార్, ఇలాంటి దానికి జర్నల్ ఎంట్రీ రాయకూడదు అన్నారు సార్, నేను అడిగాను సార్. దీన్ని జర్నల్ ఎంట్రీ అన్నారు. ఇలా రాయాలి సార్. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలి సార్, అంతే. ఎందుకంటే ఇలాంటి వాటికి ఉండవు సార్ జర్నల్ ఎంట్రీ. ఏ అకౌంట్ కి అయితే ఉందో అందులోనే రాయాలి సార్. నాన్న నువ్వు గేమ్ అబ్జర్వ్ చేస్తున్నావు? అసలు గేమ్ జర్నల్ ఎంట్రీలు దేనికి రాస్తున్నావు? ట్రాన్సాక్షన్ జరుగుతుంటే రాస్తున్నావు. నీకు అక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ చేసావు అంతే. ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా? లేదు సార్. అర్థమైందా? అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే సుధా ఇచ్చినట్టుగా సార్. ఇవ్వాలి ఉంది సార్. ఇవ్వాల్సి ఇచ్చినట్టే సార్. ఇవ్వాల్సి వచ్చినట్టే సార్. ఇవ్వాల్సి ఉంది సార్. ఇవ్వాలి. అర్థమైందా? అంటే తను ఇంకా ఇవ్వలేదు సార్. రావాలి, సుధా దగ్గర నుంచి మనకి రావాలి కదా సార్. అంతే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో సుధా అయితే దానికి ఏం రాశారు సార్? లెడ్జర్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాశారు సార్. డెబిట్ వైపు నీకు చెప్పానుగా, లెడ్జర్ బ్యాలెన్స్ క్లోజ్ చేసేస్తాం, ఆ క్లోజ్ చేసింది నెక్స్ట్ పీరియడ్ లో ఆపోజిట్ సైడ్ వేయాలని. అవును సార్, అవును. అదే క్రెడిట్ వైపు వేసాడంటే ఇక్కడ డెబిట్ సైడ్ వేస్తాం. డెబిట్ సైడ్ ఎందుకు వేసాను? యాక్చువల్ గా డెబిట్ సైడ్ క్రెడిట్ వైపు వచ్చిందని మీకు ఎలా తెలిసింది సార్? చెప్తున్నాను చూడు. ఎలా తెలిసింది?
ఇక్కడ సుధా అనేది ఎవరు? మనకి డెటార్ సార్. సో డేటార్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఉంటది. సో నేను కళ్ళు అవును సార్. మూసుకుని 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకే సార్, అర్థమైంది సార్. అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉందంటే పైన క్యారీ డౌన్ రాసుంటారు. క్రెడిట్ వైపు. అర్థమైందా? అర్థమైందా నాన్న? ఫాలో అవుతున్నారా? సార్ అర్థమైంది సార్. ఇక్కడ మీ బుర్ర వాడాలి. ఏంటి ఫస్ట్ సెంటెన్స్ చూడగానే అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే డబ్బులు సుధా మనకివ్వాలి. అంటే సుధా ఎవరు? మనకి డెబిటార్ సార్. మనకి డెటారు. ఓకే, నేను మామూలుగా బ్రాకెట్ లో రాస్తున్నాను. డెబిట్ అని కాదు, డెటార్ అని రాస్తున్నాను. ఇలా రాయకూడదు, సరదా గుర్తుండడానికి రాస్తున్నా. ఓకే, మనకి సుధా ఎవరు? డెటారు. ఓకే, సో డెటార్ బ్యాలెన్స్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో డెబిట్ సైడ్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 8000 వేసేయి. అర్థమైందా? సుధా క్రెడిటార్ అనుకో. అప్పుడు బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బ్రాట్ డౌన్ అని వేసేస్తావు. అంటే నువ్వు ఒక్క స్టేట్మెంట్ ద్వారా నీ బుర్ర పనిచేసేది. అది డెటారా క్రెడిటారా అనేది, అది ఏ బ్యాలెన్స్ అనేది నీ బుర్ర పనిచేసేది. అర్థమైందా సార్? నాకు డౌట్ ఉంది సార్. క్యారీ డౌన్ అంటే ఇంకా మనకి తక్కువ అమౌంట్ అయినట్టే కదా సార్. క్యారీ డౌన్ అంటే దానికి ఆపోజిట్ సైడ్ లో వేయాలి, అంతేనా సార్? అంతే. ఇప్పుడు డెబిట్ సైడ్ బ్యాలెన్స్ బ్రాట్ దేశం కదా సార్, అంటే క్యారీ డౌన్ క్రెడిట్ వైపు ఉంటుంది సార్. అదే మనకి తను క్రెడిటార్ అయితే డెబిట్ వైపు క్యారీ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. డెబిట్ వైపు ఓకేనా? ఏముంటుంది సార్? ఇప్పుడు మన క్రెడిటార్ అయితే డెబిట్ వైపు ఏముంటుంది సార్? క్యారీ డౌన్ సార్, బై బ్యాలెన్స్. నాకేం అర్థం అవ్వదు. ఏంటి క్రెడిటార్? సుధా మనకి క్రెడిటార్ అనుకోండి సార్. క్రెడిటార్ అనుకో. ఇక్కడ చూడు, Yes, sir. అమౌంట్ డ్యూ టు సుధా అని ఉంది అనుకో. ఎస్ సార్, అమౌంట్ డ్యూ టు సుధా. డ్యూ టు సుధా అంటే మనం ఇవ్వాలి. అంటే అవును సార్. అంటే క్రెడిట్ తన దగ్గర మనం క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. లయబిలిటీ లయబిలిటీ అంటే క్రెడిట్ sir. బ్యాలెన్స్. క్రెడిట్ వైపు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. సో సుధాకి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. బై క్రెడిట్ అని రాస్తారు. అదే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్. బ్రాట్ డౌన్. ఎస్ సార్. క్లోజింగ్ లో క్యారీ డౌన్ రాస్తా. క్యారీ డౌన్. ఓపెనింగ్ లో బ్రాట్ డౌన్. ఓకేనా? ఎస్ సార్. ఓకేనా? అర్థమైంది సార్. స్పీడ్ అప్ చేస్తున్న ఎంట్రీ. గూడ్స్ సోల్డ్ టు సుధా ఎంట్రీ చెప్పు. సుధా అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ సార్. నానా ఫాలో అవుతున్నారు కదా? క్రెడిట్ వైపు బై. సుధా అకౌంట్ డెటార్ టు సేల్స్ కరెక్టేనా? నేను రాస్తున్న ఎంట్రీ. ఎస్ సార్. నేను కూడా రాంగ్ చెయ్యొచ్చు, చూస్తున్నారా? Next. చెప్పు. కరెక్టే సార్. ఓకే, నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ బై సుధా ఎంట్రీ చెప్పు. గూడ్స్ రిటర్న్ బై సుధా. సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటా సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటా టు సుధా అకౌంట్ సార్. ఓకే, బై సేల్స్ రిటర్న్ సార్. ఫ్యాంటాస్టిక్ జస్వంత్ చతకొడిజో. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా సార్. క్యాష్ అకౌంట్ డేటా టు సుధా అకౌంట్ సార్. ఎంట్రీ ఏంటి? బై క్యాష్ రిసీవ్డ్. బై క్యాష్ అకౌంట్ సార్. ఎంత అమౌంట్? 3000 సార్. 3000. ఓకే, నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా బ్యాంక్ అకౌంట్ డేటా. బ్యాంక్ అకౌంట్ డేటా టు సుధా అకౌంట్ సార్. బై బ్యాంక్ అకౌంట్ సార్. ఓకే, సుధా అకౌంట్ సెటిల్డ్. ఇప్పుడు 10% డిస్కౌంట్ సార్. ఇప్పుడు ఎంట్రీస్ అయిపోయినాయి కదా నానా. సెటిల్డ్ అంటే అర్థం అకౌంట్ రాయలేదు సార్. అయిపోయింది సార్. అక్కడ అయిపోయింది. మనకి అకౌంట్ క్లోజ్ చేస్తున్నాం సార్. నాన్న సార్ మరి అకౌంట్ డిస్కౌంట్ అలౌడ్ ఎలా రాయాలి సార్? అదే నేను ఇంకా ప్రాబ్లం ముందుకు వెళ్ళమే, నేను ఇంకా చెప్పనవట్లేదు. నాన్న అకౌంట్ సెటిల్డ్ అంటే అర్థం ఏంటంటే ఆ అకౌంట్ క్లోజ్ చేసేయండి అని. ఇంకా బ్యాలెన్స్ ఫార్వర్డ్లు చేయడాలు క్యారీ చేయడాలు అవి ఆపేయండి అని. నువ్వు మనం లెడ్జర్ బ్యాలెన్స్ చూస్తే ఒక గీత పెట్టేవాళ్ళం, చూసారా? ఎస్ సార్. పైన ఒక గీత కింద ఒక గీత పెట్టాం కదా. ఇప్పటి నుంచి అకౌంట్ క్లోజ్ చేస్తే కింద 2 గీతలు పెడతాం. డబల్ అండర్లైన్ అంటారు దీన్ని. అదవుతుందా? ఎస్ సార్. ఇంకా క్యాలిక్యులేట్ అంటే ఇప్పుడు ఇయర్ ఎండ్ అయిపోయింది అనుకో,
క్లోజ్ అయిపోయింది, దీని తర్వాత ఇంక ఎంట్రీలు ఏం లేవనుకో, డబుల్ అండర్లైన్ చేసేస్తాం ఆ ఇయర్కి అంతే. ఇంకా అర్థమైందా? కానీ ఇక్కడ మంత్ కి ఇచ్చాడు కదా సార్, ఆ మంత్ కి ఇంక అంతే అన్నా సార్. ఈ మంత్ కాదు, ఈ అకౌంట్ కి ఇంక క్లోజ్ అయిపోతుంది. అయ్యా తన అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నాం సార్. ఇంక క్లోజ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నారు. ఇప్పుడు సుధా డెటారా క్రెడిటారా? డెటార్ సార్. డెటారా అంటే డిస్కౌంట్ మనం ఇస్తున్నావా వాళ్ళు మనకిస్తున్నారా? మనం ఇస్తున్నాం సార్. మనం ఇస్తుంటే మనకి ఎక్స్పెన్సా ఇన్కమ్మా? ఎక్స్పెన్స్ కదా. ఇప్పుడు క్రెడిట్ వైపు బై డిస్కౌంట్ ఉంటుంది సార్. ఆగు, ఇప్పుడు అసలు సుధా బ్యాలెన్స్ ఎంత ఉందో లెక్కెడదాం సార్. నాకు తెలిసి 6,000 సార్. రెండు వైపులా టోటల్స్ చేయండి. చేసాను సార్. రెండు వైపులా టోటల్స్ ఎంత వచ్చినాయి? హైయెస్ట్ ఫిగర్ టోటల్స్ లో వేసేయండి. 19,000 సార్. 19,000 వచ్చిందా? వేసేయచ్చా? ఓకే. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇప్పుడు మనం అకౌంట్ సెటిల్డ్ అంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ లో ఫార్వర్డ్ డౌన్ లో అని అర్థం. ఉండవు ఇంకా. మరి ఏం చెయ్యాలి? ఈ మిగతా బ్యాలెన్స్ ని ఏం చెయ్యాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 19,000 వచ్చిందా? ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ వాల్యూ ఎంత వచ్చింది? 6,000 సార్. 13,000. ఈ 13,000 వచ్చింది కదా. సో ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ వాల్యూ వచ్చి 6,000 వచ్చింది. 6,000 వచ్చింది. 600 సార్. 5,400 క్యాష్ ఇచ్చింది సార్. ఆ 6,000 ఇంటూ 10% డిస్కౌంట్ అవుద్ది. నాన్న ఫాలో అయ్యారా? 600 డిస్కౌంట్ అవుద్ది సార్. 600 కదా సార్. ఎందుకు వచ్చింది? 6,000 బ్యాలెన్స్ వాల్యూ వచ్చింది, అవునా? అందులో 10% సెటిల్ చేసాం అన్నారు, అంటే 600. ఇప్పుడు మనం ఎంట్రీ చూసుకుంటే మనకి వాల్యూ వచ్చింది కదా. అంటే సార్ ఇప్పుడు తను మనకి 6,000 లో 5,400 ఇచ్చినట్టు సార్. చూడు 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 చూడు, ఇప్పుడు అకౌంట్ సెటిల్ చేసేసాం. ఓకే, ఎంట్రీ ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవండి, నాకు కనపట్లేదు. అదే డిస్కౌంట్ సెటిల్డ్ సంథింగ్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నారు. అంటే డిస్కౌంట్ మనకి ఎక్స్పెన్స్, అవునా? అంటే డెబిట్ లో ఉంటది. డెబిట్ లో 600. ఓకే, డెబిట్ లో 2 డిస్కౌంట్ అకౌంట్ 600 అని రాయాలి. నేను ఎంట్రీ చెప్తాను సార్, దాన్ని కరెక్ట్ గా చెప్పండి సార్. క్యాష్ ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్ 5,400 సార్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ 600 సార్. టు సుధా అకౌంట్ 6,000 సార్. అంతేనా నాన్న? ఇప్పుడు ఈ ఎంట్రీస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈ లెడ్జర్ లో. బై క్యాష్ అకౌంట్ 5,400 టు బై డిస్కౌంట్ సార్. బై డిస్కౌంట్ వస్తుంది సార్. బై డిస్కౌంట్ అలౌడ్ 600 సార్. 600 సరిపోయిందా టోటల్? అవును సార్, సరిపోయింది. మరి అలాంటప్పుడు 2 సైడ్స్ టోటల్ సరిపోయినట్టే కదా సార్. సరిపోయింది, అందుకే క్లోజ్ అయిపోయింది అకౌంట్. ఏంటది? మీరు అలా అయితే క్యాష్ డిస్కౌంట్ రాసిన తర్వాత వస్తే టోటల్ చేయాల్సింది ఏంటంటే అంటే సార్ ఇప్పుడు 5,000 టోటల్ నీకు అది చేసాక టాలీ చేయాలి. నీకు అది మిస్సింగ్ ఫిగర్ కదా, అందుకు మనం ఎలా కనిపెడతాం. ఓకే సార్, అర్థమైందా? అంటే తన మనకి 5,400 ఇచ్చేసినట్టే కదా సార్, డబ్బులు ఇచ్చేసినట్టే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా
సార్ తన క్యాష్ ఇచ్చిందా బ్యాంక్ ఇచ్చిందా అనేది తెలియదు కదా, అంటే అవును తను సార్, చెక్ అవును. ఇచ్చిందా క్యాష్ ఇచ్చిందా అనేది తెలియాలి. ఆ డౌట్ ఎవరో రైజ్ చేయలేదు, అక్కడ ఇవ్వలేదు సార్, మరి బ్యాంక్ అని రాసుకోవాలి సార్, అక్కడ ఏమీ ఇవ్వలేదు. క్యాష్ అని రాసుకోవాలి సార్. సో మీరు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా వాడుకోవచ్చు. ఓకే సార్, ఓకేనా? ఓకే సార్. ఇక్కడ అకౌంట్ అయితే క్లోజ్ అయిపోయింది, అందుకు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ కానీ ఫార్వర్డ్ డౌన్లు కానీ మిగలవు. రాయలేదు. అర్థమైందా? ఓకే సార్. సో అకౌంట్ ఫైనల్లీ సెటిల్డ్ విత్ అంటే అలా క్లోజ్ అవుద్ది అనమాట అకౌంట్స్. సార్ ఒకసారి ఫస్ట్ డేటెడ్ అమౌంట్ డ్యూ ఉంది కదా సార్, దానికి ఎంట్రీ చెప్తా సార్. అది దానికి ఎంట్రీ ఉండదు, ఓపెనింగ్ ఎంట్రీ ఉంటది. అంటే చెప్పండి. ఎంట్రీ ఏం రాయకలేదు సార్ జర్నల్ కి, దాని జర్నల్ ఎంట్రీ ఏమన్నా సార్? దానికి జర్నల్ ఎంట్రీ ఉండదు, ఓపెనింగ్ ఎంట్రీ ఉంటది లెడ్జర్ లో, అంతే. ఇది ఓపెనింగ్ ఎంట్రీ అలాగంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 8,000. ఇంకో ట్విస్ట్ చెప్పనా, నువ్వు సిఏ అయిపోయాక దీనికి ఎంట్రీ అడిగితే ఎంట్రీ లేదు సార్ దీనికి ఓపెనింగ్ ఎంట్రీ అని రాస్తామని చెప్పాలి. నువ్వు సుధా అకౌంట్ డేటా టు అవును బ్యాలెన్స్ సార్. బ్రాట్ డౌన్ అని అడిగాను సార్, చెప్పావు. అలాగే చెప్పారు సార్ నాకు వేరే వాళ్ళు. మా మామయ్య చెప్పారు. సుధా ఏంటది ఎంట్రీ అలా చెప్పారు. అదే సార్, ఓపెనింగ్ ఎంట్రీ ఉంటది లెడ్జర్ లో, ఇందులో ఉండదు, డెబిట్ లో ఉండదు అని చెప్పి, అదే జర్నల్ లో ఉండదని చెప్పారు సార్. మీకు ట్విస్ట్ చెప్తా చూడు, జనరల్ గా మనకి ఇంటర్వ్యూస్ లో సిల్లీ క్వశ్చన్ అని చెప్పి ఇది అడుగుతారు. ఏంటి, టూ బ్యాలెన్స్ క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కి లేకపోతే ఈ అకౌంట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కి ఎంట్రీ చెప్పు అని. ఎంట్రీ చెప్పు అంటే క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పావు అనుకో, ఓకే ఎవరు డిస్క్వాలిఫైడ్ అని చెప్పి బయటకు వెళ్తారు. అర్థమైందా? అది జర్నల్ ఓపెనింగ్ ఎంట్రీ సార్, జర్నల్ ఉండదు సార్ దీనికి. జర్నల్ ఎంట్రీ ఉండదు దీనికి, దీని ఓపెనింగ్ ఎంట్రీ అని రాస్తాం అంతే అని చెప్పాలి. అంటే జర్నల్, ఇప్పుడు మీరు జర్నల్ కూడా చేయమన్నారు కదా సార్ దీంట్లో, దానికి ఓపెనింగ్ ఎంట్రీ అని రాసేస్తే సరిపోతుంది సార్. దాంట్లో రాయన్నా అన్న, దాంట్లో ఏం అసలు డేటే మెన్షన్ చేయమా సార్? అసలు ఏం రాయం కదా జర్నల్లో. నీకు విషయం అర్థమైందా? జర్నల్లో ఏం రాస్తావు? జర్నల్లో చేయమన్నారు సార్. ఇప్పుడు జర్నల్లో ఏం రాస్తావు? ఎవడైనా బిల్ ఇచ్చాడు, లేకపోతే డబ్బులు ఇచ్చాడు, లేకపోతే మనం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ట్రాన్సాక్షన్ జరిగితేనే కదా ఇక్కడ రాస్తాం. ఇక్కడ లెడ్జర్ లో బయట బ్యాలెన్స్ మిగిలిపోయిందని చెప్పి అది ట్రాన్సాక్షన్ రాస్తారు. బ్యాలెన్స్ ని టాలీ చేయడానికి మనకి బుక్ అయిపోయిందని చెప్పి రాసుకున్నాం అది. ఇప్పుడు ముందు పేజ్ ఉంది, ముందు పేజ్ లో సమ్ చేసుకుంటూ వెళ్తున్నావు, అప్పుడు ఏం చేస్తాం, పేజ్ తిప్పేస్తున్నాం, ఆన్సర్ అర్థమానికి పేజ్ తిప్పి చూడడం ఎందుకని పైన రాసుకుంటున్నాం. అర్థమైందా? అంతే. ఇదేమి ఎంట్రీ కాదు. ఓకేనా నాన్న? ఫాలో అయ్యారా? డౌట్ సార్, సెకండ్ సమ్ లో డౌట్ వచ్చింది సార్ నాన్న. యాక్చువల్ గా ప్రతి ప్రాబ్లమ్ ఇదే మోడల్ ని బేస్ చేసుకుని చేసేయాలి. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ లో చూడండి సార్, నేను చెప్పాను సెకండ్ సమ్ లో 20th డేటెడ్ ఎంట్రీ సార్. ఆగనండి ఒకసారి. ఈ ప్రాబ్లం డెటార్ ఉంది కదా, అలా క్రెడిటార్ వస్తుంది. ఓకే, సుధా డెటార్ కదా మనకి. అవును సార్. అలా మనం డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కదా, స్వామి అకౌంట్ సార్. అలాగా మనం అకౌంట్లు వాళ్ళే కూడా సెటిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు క్రెడిటార్ అవుతుంది సార్. అప్పుడు మనం డబ్బులు ఇస్తాం. అప్పుడు డిస్కౌంట్ ఇన్కమ్ అవుతుంది. డెబిట్ సైడ్ రాయాలి, అప్పుడు క్రెడిట్ సైడ్ రాయాలి కదా సార్. డిస్కౌంట్ జర్నల్ ఎంట్రీలో క్రెడిట్ అవుతుంది సార్, ఆ లెడ్జర్ లో డెబిట్ అవుతుంది సార్ మనకి. అదే జాగ్రత్త, ఎందుకంటే డెబిట్ క్రెడిట్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి రాయకండి. జర్నల్ ఎంట్రీని బేస్ గా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దేవకుమార్ సార్, దీనికి ఎంట్రీ చెప్పు. ఎందులో సార్? విత్డ్రా క్యాష్ ఫర్ పర్సనల్ యూస్, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, అర్థమైంది కదా? పర్సనల్ యూస్ కి అయితేనే ఆఫీస్ యూస్ అంటే మనం బిజినెస్ కాబట్టి అర్థమైంది సార్. 4-5 ఎంట్రీలు చూసాక అర్థమైంది సార్. అది సార్ ఇంకోటి అవుతుంది సార్, ఫోర్త్ క్వశ్చన్ లో అమౌంట్ డ్యూ టు స్వామి అంటే మనం పే చేయాలి సార్ కదా సార్. అంటే తన క్రెడిటర్ సార్ మనకి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఉంటుంది సార్ అటు. ఆబ్వియస్లీ అంటే స్టార్టింగ్ లెడ్జర్ ఓపెనింగ్ ఎంట్రీ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాయాలి కదా సార్. అంతే. మీరు ఇప్పుడు సోదా అకౌంట్ కి ఏమని రాస్తారు సార్? స్టార్టింగ్ లో టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాస్తారు కదా. అంతే. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ లో దేవకుమార్ నేనే సార్. యశ్వరకి ఎవరికో డౌట్ వచ్చినట్టుంది. యశ్వరకి ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదా? దేవకుమార్ చెప్పు సార్.
సెకండ్ క్వశ్చన్ లో 20th డేట్ పవన్ డిస్కౌంట్ ఉంది చూడండి సార్. అసలు అక్కడ వాల్యూ ఏమి వదిలేస్తారు అలా చేస్తాం సార్. డిస్కౌంట్ కాదు సార్, అది ఫర్నిచర్ అకౌంట్ Discount. పవన్ అకౌంట్ సార్. సార్ 20th అన్నాను సార్ నేను. డిస్కౌంట్ అలౌడ్ బై డిస్కౌంట్ అలౌడ్ బై పవన్ ఓకే అంటే తను ఇచ్చాడు కదా సార్, అది ఎలా అవును. రాయాలి సార్? ఇదిగో పవన్ 5,000 అకౌంట్ ఇచ్చాడు డెటార్ కదా. టు డిస్కౌంట్ అకౌంట్. అంటే తను 5,000 ఇచ్చాడు సార్ డిస్కౌంట్. అంతే ఏ అమౌంట్ ఇచ్చాడు సార్? నువ్వు 10,000 తీసుకున్నందుకు గూడ్స్ 5,000 డిస్కౌంట్ ఇచ్చాడు సార్. ఏ అమౌంట్ కి ఇచ్చాడు కాదు, ఆడు ఇచ్చిన డిస్కౌంట్ అమౌంట్ 5,000. ఓకే సార్, అంటే పవన్ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ పవన్ అకౌంట్ అకౌంట్ అని రాస్తే డెటార్ టు సరిపోతుంది సార్. డిస్కౌంట్ అకౌంట్ అని రాసింది సార్ నేను. ఓకే సార్ నేను అదే రాసింది సార్, కరెక్ట్ గా సార్. ఓకే పవన్ Correct అకౌంట్ sir. డెటార్ టు డిస్కౌంట్ అకౌంట్ కదా సార్. డిస్కౌంట్ అకౌంట్ అంతే, Yes, sir. అది డిస్కౌంట్ యొక్క వాల్యూ. ఓకే సార్, వాల్యూ నేను అనుకున్నాను సార్ ప్రతి దానికి వాల్యూ ఇచ్చి డిస్కౌంట్ అంత ఇచ్చారని ఇస్తున్నారు కదా సార్, మరి దీనికి అవును. వాల్యూ ఇవ్వకుండా ఇచ్చారండి. అంతే, అది సెంటెన్స్. నీకు చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ రావాలి, కాన్సెప్ట్ తెలియాలి, కరెక్ట్ ఆన్సర్ రాస్తావు, బట్టి కొడితే ఎగిరిపోద్ది సినిమా. ఎస్ సార్. ఓకేనా నాన్న? మిగతా వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉందా? పాపం మీ 3:15 క్లాస్ ఉంది, నేను బ్రేక్ క్లోజ్ చేయాలి. చెప్పినాను సార్. సౌమ్య, యశ్వరికి ఒకసారి ఆగు. సౌమ్య చెప్పు. సార్ 6th సమ్ లో భవ్యకి అకౌంట్ రాయమన్నారు ఫస్ట్. అవునా, ఈ క్వశ్చన్ యాక్చువల్ గా రాంగ్ ఉంది. ఈ క్వశ్చన్ ని ఫస్ట్ క్వశ్చన్ ప్రహ్లాద్. ఈ రెండు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్ గా వీడు భవ్య అని చెప్పాడు, కానీ ఇక్కడ ఎక్కడ ఇది భవ్య వాను ఏదో అవును సార్, చెప్పాలి. అవును సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే భవ్యాని క్యాపిటల్ అనుకోండి, Yes, అదే sir. ఓనర్ అనుకోండి. సో వీళ్ళందరికీ అకౌంట్స్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ అదే లెడ్జర్స్ ఫామ్ చేసేయండి. మనం ఫస్ట్ ఇలస్ట్రేషన్ చేసాం కదా, ఎస్ సార్, ఎస్. అలాగా. Yes, sir. ఫస్ట్ ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చెప్పాను కదా, ఫస్ట్ ప్రాబ్లమ్ కి 6th ప్రాబ్లమ్ కి అలా చేయమన్నారు సార్ మీరు. ఫస్ట్ ప్రాబ్లం కి ఇంకో ఈ ప్రాబ్లం కూడా అలాగే ఉంటది. క్వశ్చన్ ఫర్ మిస్టర్ ప్రహ్లాద్ అంటది. అవును సార్. దానికి దీనికి మొత్తం అకౌంట్స్ ఓపెన్ చేసేయండి, మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసేయండి, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ లో, బ్యాలెన్స్ క్యారీ డౌన్ లో. ఓకే, మిగతావి పర్సనల్ గా ప్రతి ప్రాబ్లం లోని ఏ అకౌంట్ తయారు చేయాలో స్పెసిఫిక్ గా ఇచ్చాడు, అవి మాత్రం చేస్తే సరిపోతుంది. ఓకే అన్న, చాలా ఈజీ. నాకు తెలిసి 9 ప్రాబ్లమ్స్ కదా, గట్టిగా ఒక్కొక్క ప్రాబ్లం కి 5 minutes పడుతుంది. అందులో ఆల్రెడీ ఒకటి చేసాం, గట్టిగా పడితే 5 minutes పడుతుంది. యశ్వరక్ చెప్పు, నీ డౌట్ ఏమైనా ఉందా? లేదు సార్, క్లారిఫై అయిపోయింది సార్. ఓకేనా, సరేనన్నా అయితే సార్, ఫైండ్ అప్ చెప్పినాను. ఇప్పుడు 10% డిస్కౌంట్ అది ఇందాక సుధా అకౌంట్ చేశారు కదా సార్, అలా అవును. ఏ అకౌంట్ కైనా ఫస్ట్ లెడ్జర్ చేశాక అది ఇది టాలీ చేసుకున్నాక దాంట్లో అమౌంట్ ఏది డిస్కౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ లోంచి తీయాలా సార్ డిస్కౌంట్ 10%? అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ ఉంది చూడు, 7th క్వశ్చన్ ఉందా సార్? 7th క్వశ్చన్ లో ప్రవీణ్ సెటిల్డ్ అకౌంట్ 10% అన్నాడు సార్. నాన్న ఒకటి నీకు ఒక విషయం చెప్తున్నా, నేను కాన్సెప్ట్ చెప్తున్నాను కదా. క్వశ్చన్ ఏదైనా సరే ఓకే, నీకు ప్రవీణ్ అకౌంట్ లో కానీ, అదే ప్రవీణ్ అంటున్నాను, ఒక క్రెడిటార్ అకౌంట్ లో కానీ డెటార్ అకౌంట్ లో కానీ ఉన్న బ్యాలెన్స్ ఉంటుంది చూడు, అది ఏంటంటే ఐదర్ మనం పే చేయాల్సిందే, లేకపోతే వాడు మనకి పే చేయాల్సిన అమౌంట్. అవునా? అకౌంట్స్ సెటిల్ చేస్తారు అంటే వాడు మొత్తం పేమెంట్ చేస్తాడు అని అర్థం. సో ఇంత డిస్కౌంట్ తో సెటిల్ చేస్తాడు అంటే అర్థం ఏంటంటే మిగిలిన ఎంత అమౌంట్ ఉందో దానికి డిస్కౌంట్ ఇచ్చేసి సెటిల్ చేస్తాడు అని అర్థం. వాడు బ్యాలెన్సింగ్ ఫిగర్ నుంచి డిస్కౌంట్ తీయాలి కదా సార్. అంతే. ఇప్పుడు స్పెషల్ గా వాడు డిస్కౌంట్ వాల్యూ ఇచ్చాడు అనుకో, అప్పుడు డిస్కౌంట్ ఈజీ సార్. ఆ వాల్యూ ఇచ్చేసి మిగతాది ఆ ట్రాన్సాక్షన్ వేసేస్తావు. ఓకేనా? ఓకేనా? సరే అయితే క్లోజ్ చేయొచ్చా? థ్యాంక్ యూ సార్. రేపు జాయిన్ అవ్వాలి సార్. ఏంటి బాధగా ఉందా క్లాస్ రేపు? రేపు